అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మర్వం మొక్క హెల్త్గా పెరగడానికి నేను ఖర్చు లేని ఒక ఫర్టిలైజర్ చూపించబోతున్నాను. మర్వం మొక్కకు ఇది ఒక్కటిస్తే చాలండి. మర్వం మొక్క హెల్త్గా ఫాస్ట్గా గ్రో అవుతుంది, బుష్గా పెరుగుతుంది. అదేంటో చూసేద్దామండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం చూస్తున్నది బూడిద అండి. బూడిదనాన్ని లైట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోకండి. ఈ బూడిద వల్ల మొక్కలకి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఈ బూడిదను మరి మొక్కలకి ఎలా ఇవ్వాలి, ఈ బూడిదను మొక్కలకి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఈ బూడిద కట్టెల నుంచి తయారు చేసిన బూడిద అండి. అంతా విలేజ్ గార్డెన్ కదా అండి, నేను విలేజ్ లో ఉంటాను కాబట్టి ఈ కట్టెల పొయ్యి మాకు కామన్ అనమాట. మేము ప్రతిరోజు వాడుతాము ఈ కట్టెల పొయ్యిని. మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం కాబట్టి ఈ బూడిద మా దగ్గర ఫుల్గా ఉంటుందండి. నేనైతే ఒక సంచి నిండా స్టోర్ చేసి పెట్టుకుంటాను. బూడిదను ఒక సంచిలోను, బొగ్గు ఒక సంచిలోను. బూడిదలో పొటాషియం, కాల్షియం చాలా ఎక్కువ మోతాదుల్లో ఉంటాయి. ఇది ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుందండి. ఈ బూడిద మొక్కలకు ఫర్టిలైజర్ గా పనిచేస్తుంది, ఫంగిసైడ్ గా పనిచేస్తుంది, అలాగే పెస్టిసైడ్ గా కూడా పనిచేస్తుంది. ఓకే అండి, ఈ బూడిదను మన మొక్కకు వేస్తూ దీని ఉపయోగాలు తెలుసుకుందాం. నేను ఈ బూడిదలో కంపోస్ట్ కలుపుతానండి. ఈ గుళ్ళ నిండా ఉన్న బూడిదలో 1 కప్పు కంపోస్ట్ కలిపి నేను మొక్కకు వేస్తాను. ఇంకా ఈ బూడిదలో నీమ్ పౌడర్ కానీ, పెర్టైల్ కానీ, కోకోపిట్ కానీ ఇలాంటివి ఏం కలపవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బూడిద మొక్కకి పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వాటికి సంబంధించినవి కలపవలసిన అవసరం లేదండి. ఇది ఇప్పుడు కంపోస్టు, బూడిద మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. బూడిద మొక్కకు వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, బూడిదను మొక్క మొదట్లో వేయడం వల్ల మొక్కకు ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. మొక్కకు బలాన్ని ఇచ్చి హెల్తీగా తొందరగా పెరగడానికి సహాయపడుతుంది. కంపోస్ట్ కూడా కలిపినాం కాబట్టి మొక్క బుష్గా పెరుగుతుందండి, ఫాస్ట్ గ్రో ఉంటుంది. డబుల్ రిజల్ట్ అన్నమాట. ఈ బూడిదను మొక్క మొదట్లో ఉన్న మట్టిలో కలపడం వల్ల ఫంగిసైడ్గా ఉపయోగపడుతుందండి. అంటే మొక్కకు నీళ్ళు ఎక్కువైనప్పుడు ఫంగస్ ఏర్పడుతుందండి. మట్టి బాగా తేమగా ఉండడం వల్ల తొందరగా ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ మొత్తం వేరు వ్యవస్థను పాడు చేసేస్తుందండి. కాబట్టి మొక్క డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వకుండా ఈ బూడిద మనం చల్లినట్టయితే, మట్టిలో కలిపేసినట్టయితే ఈ ఫంగిసైడ్గా ఏర్పడి మొక్క వేరు వ్యవస్థను స్ట్రాంగ్గా చేస్తుంది. లోపల ఏమన్నా ఫంగస్ ఉంటే అదంతా నివారించబడుతుంది అన్నమాట. కాబట్టి మొక్క హెల్తీగా పెరుగుతుందండి. ఇలా కంపోస్ట్, బూడిద 2 కలిపి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి. మొక్కకు మంచి బలాన్ని ఇస్తుంది అనుకున్నాం కదా. అలాగే బూడిద వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకొని మొక్క మొదట్లో ఉన్న మట్టిని డ్రై అవ్వకుండా కూడా చూస్తుందండి. రెగ్యులర్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనైతే 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తాను ఈ మర్వం మొక్కకి. ఇక మనం పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది అనుకున్నాం కదా. పెస్టిసైడ్గా మనము ఈ బూడిదను వాడుతున్నప్పుడు ఇందులో మనం కంపోస్ట్ కలపకూడదండి. బూడిదను ఒక్కదాన్నే మనం పైన చల్లాలండి. ఇలా మొక్క పైన చల్లడం వల్ల మొక్కకు ఏమైనా పెస్ట్ ప్రాబ్లం ఉంటే అండి, ఇప్పుడు చీమలు ఉంటాయి, పెనుబంక ఉంటుంది, గ్రీన్ కలరు పురుగులు ఉంటాయి కదా, ఆకులకు హోల్స్ వేయడము, ఆకులు మొత్తం తినేయడము, ఎలాంటి పెస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా నివారించబడుతుందండి. చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. మొక్క మొదట్లో ఇలా బూడిద వేసిన వెంటనే నీళ్లు పోయాలండి. మొక్క మొదట్లో మాత్రమే పోయాలి. ఎక్కువ పెస్ట్ ప్రాబ్లం ఉంటే మొక్క మొత్తం కవర్ అయ్యేలాగా బూడిద ఎక్కువ చల్లండి. ఏం పర్వాలేదండి. ఒక 3-4 డేస్లో మొక్క మొత్తం రికవర్ అయిపోతుంది, హెల్తీగా కనిపిస్తుంది. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. 100 and 200% రిజల్ట్ ఉంటుందండి. పక్కా రిజల్ట్ ఉంటుంది. అది కూడా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందండి. పల్లెటూర్లలో మొక్కలకు చాలా యూజ్ చేస్తారండి ఈ బూడిదను. ఈ బూడిద ఓన్లీ మర్వం మొక్కలకే కాదండి, ప్రతి ఒక్క మొక్కకు వాడచ్చు. కూరగాయ మొక్కలకు వాడచ్చు, పండ్ల మొక్కలకు వాడచ్చు, పూల మొక్కలకు వాడచ్చు, సీనియర్స్కి వాడచ్చు అన్నమాట. ఏ మొక్కలకైనా వాడుకోవచ్చు. చూడండి నా మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో. నా మర్వం మొక్కలు నేను రెగ్యులర్గా వాడుతానండి. ఈ బూడిద నా మొక్కలకి ఎంత హెల్తీగా పెరుగుతుందో చూడండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్, టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.